మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేశామని, కొత్తగా నిందితులెవరూ లేరని, తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ మేరకు సీబీఐ కోర్టుకు అనుబంధ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో కొత్తగా ఎవరి పాత్ర బహిర్గతం కాలేదని అనుబంధ నివేదికలో సీబీఐ వెల్లడించింది. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి సీడీఆర్ రికార్డుపై వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత పొరపడ్డారని స్పష్టం చేసింది. సో ఇంకా మరింత దర్యాప్తు చేయాలన్న అవసరం లేదు అని సిబిఐ కోర్టుకి నివేదికను సమర్పించిందండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలండి. వివేకానందరెడ్డి గారి హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బాధాకరం. ఎందుకంటే చనిపోయేటప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వివేకానందరెడ్డి గారు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తో, జనసేనకు సంబంధించిన వ్యక్తో కాదు. అండ్ మనం ఇంతకుముందు చాలాసార్లు జరిగిన సంఘటనల గురించి మాట్లాడాము. ఇప్పుడు కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనకు కొన్ని అంతర్గత విషయాలు తెలిసిన అవి బయటికి చెప్పలేము, ఎందుకంటే అవి ప్రభావం చూపించే ఆస్కారం ఉంది కాబట్టి. కానీ నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది, నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు, సంపూర్ణ విశ్వాసం ఉంది. అవినాష్ రెడ్డి గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వివేకానంద రెడ్డి గారి హత్యతో ఎటువంటి ప్రమేయం లేదు. మిగతాది కోర్టు చెప్తుంది. బట్ నాకు 100 కాదు 1000% నమ్మకం ఉంది. అవినాష్ రెడ్డి గారు వారికి సంబంధమే లేదు, వారికి తెలియని కూడా తెలియదు. నేను సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు నిర్దోషిగా, అంటే ఏమి సంబంధం లేదని, అసలు ఈ విషయంలో సంబంధం లేదని కోర్టు తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కానీ ఇక్కడ గమనిస్తే అండి, ఒక విషయం అయితే మనం ఒప్పుకొని తీరాల్సిందే. అదేంటంటే కౌంటర్ చేయడంలో జాప్యం. ఇప్పుడు అందరికీ తెలుసు, ఇది బయట కూడా ఈ విషయం చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలా మాకు అవినాష్ రెడ్డి గారి పైన అనుమానాలు ఉన్నాయి, అతన్ని అరెస్ట్ చేయండినో ఏదో సునీత గారు అడిగితే, ఇప్పుడు అలా మాట్లాడితే మీ భర్త పైన కూడా అనుమానాలు ఉన్నాయి, మీ భర్తను అరెస్ట్ చేయాలన్నా, చట్టాలు వాటి పని అవి చేసుకొని వెళ్తాయి, మనం వెయిట్ చేద్దాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారన్నది బయట మాట్లాడుకుంటారు, పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుంటారు. ఆ మాటకు ఒప్పుకొని సునీత గారు తర్వాత తెలుగుదేశం వాళ్ళతో టచ్లోకి వెళ్ళారు. వారు కేంద్రంలోని బీజేపీ వాళ్ళతో మాట్లాడి అది ఇది చేసి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కథ నడిపారన్నది అందరికీ తెలుసు. సునీత గారు వారి భర్త కంప్లీట్గా తెలుగుదేశం వాళ్ళ ట్రాప్లో పడ్డారన్నది వాస్తవం అండి. నాకు అనిపించేది ఏంటంటే, ఎప్పుడైతే సునీత గారు ఈ విషయాన్ని బయట మాట్లాడడం మొదలుపెట్టారో మన వాళ్ళు ఎందుకనో నాకు తెలీదు, 1.5 సంవత్సరం దాదాపుగా ఏమి మన సైడ్ నుంచి ఏం కౌంటర్ లేవు, అసలు ఏం మాట్లాడలేదు. అప్పుడు ప్రజలకు ఇంకా ఎక్కువ అనుమానాలు రావడం మొదలయ్యాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరికైనా అండి, ఒక తండ్రి గురించి కూతురు మాట్లాడితే కూతురు వైపే ఎవరైనా మాట్లాడతారు, అయ్యో ఇలా జరగకోకుండా ఉండాల్సింది, ఆ అమ్మాయి చూడు కష్టపడుతుంది అనే భావన ప్రజల్లో వస్తుంది. మేబీ అదే ఒక కారణమై ఉండొచ్చు. ఇటువైపు నుంచి అవినాష్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ మాట్లాడలేదు. ఒక దాదాపు సంవత్సరంన్నర అసలు మనం నోరే తెరవలేదు. తర్వాత నేను ఫస్ట్ టైం అనుకుంటాను, నాకు గుర్తుండి, నేను ఈ విషయం పైన ఒక అరగంట వీడియో చేస్తే నేను చేసిన మ్యాటర్ అంటే ఏంటి, ఆ రోజు అవినాష్ రెడ్డి గారికి అసలు తెలియదు, ఉదయం ఆయన రెడీ అయ్యి జమ్మలమడుగులో చేరికలు ఉంటే అక్కడ వెళ్తున్నారు, దారి మధ్యలో ఫోన్ వస్తే అతను రిటర్న్ వచ్చాడు, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆ రోజు జరిగిన సిరీస్ అంతా నేను చెప్తే దాదాపుగా ఒక 30-40 టీవీ ఛానళ్ళు అదే మ్యాటర్ని వాళ్ళు వేశారు. నేను చెప్పింది కూడా సునీత గారు ఆరోపణలు మొదలుపెట్టిన సంవత్సరంన్నరకి. నేను ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో అవినాష్ రెడ్డి గారిని అడిగా, ఎందుకు మనం ముందే ఈ విషయాన్ని చెప్పలేదు అంటే, ఒకటన్నా కుటుంబ సభ్యులు, సొంత మనుషులు, ఆడపిల్లలు, మనం ఒక మాట మాట్లాడకూడదు, ఏదైనా ఒక మాట పొరపాటున మాట్లాడితే అది ఏ విధంగా వెళ్తుందో, మనం ఏం తప్పు చేయలేదని మనకు తెలుసు. సో వాళ్ళు టీడీపీ వాళ్ళ మాటలు విని మాట్లాడుతున్నారు అనేది కూడా తెలుసు. కానీ మన ఇంట్లో వాళ్ళని మనము బయటకు వచ్చి పబ్లిక్లో నిందించడం సరికాదని చెప్పేసి కామ్గా ఉన్నామని కూడా అవినాష్ రెడ్డి గారే ఒకసారి నాతో అన్నారు. బట్ అదే పనిగా వాళ్ళు, అంటే ఇక్కడ నేను సునీత గారిని బ్లేమ్ చేయట్లేదండి, సునీత గారు కంప్లీట్గా టీడీపీ వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ మీడియా వాళ్ళు విపరీతంగా ఊదరగొడుతుంటే కూడా మన వాళ్ళు ఒక సంవత్సరంన్నర సైలెంట్గా ఉండడం బిగ్గెస్ట్ మిస్టేక్, పెద్ద తప్పు అది నా దృష్టిలో. ఎందుకంటే అప్పుడే కౌంటర్ ఇవ్వాల్సింది. ఎప్పుడైతే ఇది రాజకీయ రంగు పులుముకొని సునీత గారు కానీ వారి భర్త కానీ తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడం మొదలుపెట్టారో, వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళు ఏం చెప్తే అది మాట్లాడుతున్నారో,
ఇంకా మనం కౌంటర్ చేయాల్సింది. ఒక సంవత్సరం రోజులు కామ్గా ఉన్నాం, ఏం మాట్లాడలే. ఎప్పుడైతే మనం మాట్లాడలేదో ప్రజలు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, అది నిజమేమో అది నిజమేమో అని చెప్పేసి. ఇంకొకటి దరిద్రం ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళకి ఏవైనా వీక్నెస్లు అవి ఉంటే మనం బయట పెట్టుకోలేము, ఎందుకంటే మన పరువే పోతుంది. ఇంకా ఇన్ని దాడులు జరిగిన తర్వాత ఈ కథకు ఇంకొక కోణం ఉంది అని చెప్పేసి అప్పుడు వివేకానంద రెడ్డి గారికి మళ్ళా పెళ్ళయిందని చెప్పేసి ఒక ముస్లిం యువతితో వారు ఉన్న ఫోటోలు, వాళ్ళ పిల్లోడితో ఆడుకుంటున్న వీడియోలు అవన్నీ కూడా తర్వాత రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. అది ఎప్పుడో ఉన్నాయి, ఆ వీడియోలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే మన పరువే మనం పోగొట్టుకున్నట్టు అవుతుందని. ఇక్కడ 2 రకాలుగా చూడాలండి. ఒకటి కుటుంబ బాంధవ్యాలు, ఒకటి రాజకీయ రంగు. సో మనం డిలే చేయడం పొరపాటే, 100% పొరపాటు. కానీ ఒక రాజకీయ కోణంలో ఆలోచించలేదు, కుటుంబ కోణంలో ఆలోచించి ఆగారు. దానివల్ల వాళ్ళు ఏదైనా బురద చల్లడం మనం కడుక్కోవడం, వాళ్ళు బురద చల్లడం మనం కడుక్కోవడం, వాళ్ళు బురద చల్లడం మనం కడుక్కోవడం, ఇదే అవుతుంది. నాకు సంపూర్ణ విశ్వాసం ఉందండి. ఇంకెన్ని రోజులు ఇన్వెస్టిగేట్ చేస్తాను నాకు తెలిసి 1 నెల రోజుల లోపల ఏదో ఫైనల్ రిపోర్ట్ అంటున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి నాకంత డీటెయిల్స్ తెలియదు. బట్ ఈ రోజు కాదు, ఇంకో నెల కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం తర్వాత తుది తీర్పు వచ్చినా, నేను ఈరోజే చెప్తున్నానండి, ఆ తీర్పు అవినాష్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ అయితే రాదు. అవినాష్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదనే తీర్పు వస్తుందన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమీ ఉండదనే నేను విశ్వాసం వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలుసు. మళ్ళీ అవి పబ్లిక్లో చెప్పామనుకోండి, అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనకు ఐడియా వస్తుంది. ఇంకా ఎవరు చేశారు, ఏంది మోటివ్ ఏంటి, ఎందుకు చేశారు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. బట్ మనం ఇప్పుడైనా చెప్పగలం అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదు అని. ఊరికే సంబంధం లేదు అంటే కోర్టు మళ్ళీ ఆధారాలు అది ఏమన్నా చేసింటే కదా ఆధారాలు చూపించడానికి. ఏమి చేయనప్పుడు ఏం ఆధారాలు చూపిస్తాం? చూపించాల్సిన ఆధారాలన్నీ కూడా అవినాష్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు వాళ్ళంతా చూపించారు. అవినాష్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరిగింది, అంతకు ముందు రోజు వివేకానంద రెడ్డి గారు ఎలా సపోర్ట్ చేశారు. అసలు ఎవరికి కూడా ఇప్పుడు ఇలా ఏదైనా కుట్ర జరుగుతుందో అది ఇది అంటే కనీసం ఎవరికైనా తెలుస్తుందండి. పులివెందల్లో ఒకరికంటే ఒకరికి తెలియదు ఇలా జరగబోతుంది అని, ఎవరికి తెలియదు. ఇప్పుడు కొందరు మాట్లాడతారు సునీత గారికి ఏమైనా ప్రమాదం, నేను అది కూడా చెప్తానండి. అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, వల్ల పార్టీలకు, రాజకీయాలకు, కుటుంబాలకు సంబంధం లేదు. సునీత గారికి కూడా తెలిసే ఉండదు అనేది నా ఒపీనియన్. సునీత గారికి అసలు ఈ విషయం ఇట్ విల్ బీ అ షాకర్ ఫర్ హర్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా సంబంధం ఉంది నేను అనుకోను. ఇంకా సునీత గారి భర్త గురించి నాకు తెలీదు, ఆ విషయం నేను మాట్లాడలేను, నాకు తెలియదు అంతే. మనం ఏదో తెలియకుండానే బురద చల్లడం, సునీత భర్త చేసింటాడు అది ఇది అనడం కూడా తప్పు, నాకు తెలియదు. ఆ మోటివ్ ఏంటన్నది కోర్టు వాళ్ళు చెప్తారు. అండ్ ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి కానీ సునీత గారికి కానీ తెలిసి జరిగింది, వాళ్ళ ప్రమేయం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఎవరు ఎందుకు చేశారన్నది కోర్టు నిర్ణయిస్తుంది. బట్ ఒక సంవత్సరంన్నర కాముగా ఉండడం పార్టీకి డ్యామేజ్ అయితే ఈ విషయం వల్ల జరిగిందన్నది మాత్రం వాస్తవం. వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్, వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా మనం ఒక ఇష్యూని ఫేస్ చేసేటప్పుడు మన అనుభవంతో మనం ఏం నేర్చుకున్నాం అన్నది మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫీల్. ఒక సంవత్సరంన్నర డిలే చేయడమే అనర్థాలకన్నిటికీ కారణం. ఇప్పటికి కూడా అండి నేను ఒకటే చెప్తున్నాను, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్లకు శిక్ష పడాలి. వివేకానంద రెడ్డి మా నాయకుడు, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అండ్ సునీత గారు ఎప్పటికైనా కానీ వాస్తవాలు తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ ఇంతకుముందు ఉన్నట్లు ఉండాలనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అది జరుగుతుందా జరగదా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది అంతే. ఇంకా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు, మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. బట్ ఆశాభావం అయితే వ్యక్తం చేయొచ్చు అందరూ కలిసి ఉండాలి అని. సో ఎప్పటికైనా వాస్తవాలు అనేటివి బయటకు వస్తాయి. అవినాష్ రెడ్డి గారికి ఏ ప్రమేయం లేదు అన్నది కూడా అందరికీ తెలుస్తుంది తొందరలో.